దేవుని వాక్య ధ్యానము నిమిత్తము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 20 వరకు దయచేసి ఎవరైనా చదవండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారికి మరియు తన యొక్క శిష్యులకు మధ్య జరిగిన సంభాషణ మనం చదువుకున్నాం. కానీ వాక్య ధ్యానం ఏంటి అంటే పేతురును గురించినటువంటి కొన్ని విషయాలను మనము ఈ ఉదయకాలమున ధ్యానిస్తూ ఉంటున్నాం. మొన్నటి దినాన కుటుంబ ప్రార్థన జరిగినప్పుడు సహోదరుడు యేసుదాస్ గారి యొక్క కుటుంబములో మార్కును గూర్చినటువంటి క్లుప్త సందేశాన్ని విన్నాం. ఈ సమయాన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుడైనటువంటి ప్రథమ శిష్యుడు అని చెప్పుకోవచ్చు, శిష్యుడైన పేతురును గూర్చినటువంటి సందేశాన్ని మనము ధ్యానించుకుందాం. ఇక్కడ ముందుగా గమనించినట్లయితే 13వ వచనములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క కైసరయ ప్రాంతముల నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రాంతములకు వచ్చి అక్కడ శిష్యులను ఉద్దేశించి కొన్ని మాటలు అడుగుతూ ఉంటున్నారు, ప్రశ్నిస్తూ ఉంటున్నారు. నన్ను వెంబడిస్తున్న ఈ జనులందరూ కూడా నన్ను ఎవరని అనుకుంటున్నారు అని శిష్యులను అడగగా అని 13వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. శిష్యులను అడుగుతూ ఉంటున్నాడు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకున్నచున్నారని తన శిష్యులను అడగగా. కొన్ని సందర్భాలలో మనకు కూడా ఇలాంటి ప్రశ్న వస్తుంది. కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే కొన్ని పనులు జరుగుతూ ఉంటున్నప్పుడు మనం ఎవరో అవతలి వారికి తెలియదు. మనం ఎవరమో అవతలి వారికి తెలియదు. ఆ తర్వాత తెలిసిన తర్వాత అయ్యో అవునా నాకు తెలియదే నీవు ఫలానా అని అప్పుడు పరిచయాలు జరుగుతాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారుడుగా ఈ లోకమునకు అవతరించి అనేకులకు సువార్తను ప్రకటిస్తూ అనేకులకు స్వస్థతలు కలుగజేస్తూ అనేకులను దయ్యముల నుండి రకరకాలైనటువంటి బలహీనతల నుండి వారికి విడుదల కలిగిస్తూ పరలోక రాజ్యమును గురించి రక్షణను గురించి ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. దాదాపు 3.5 సంవత్సరాలు ఆయన ఆ గొప్ప పరిచర్య భూమి మీద చేశారు. ప్రతి దినం ప్రతి క్షణం గొప్ప ప్రయాసతో కూడినటువంటి కార్యములుగా ఆయన జరిగిస్తూ ఉంటున్నాడు. మనం మొదటి ఆదివారమున మనము ధ్యానించుకున్నాం. ఆయన కానాను ఊరిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసమును ద్రాక్షారసము అయిపోయిన సందర్భంలో నీటిని ద్రాక్షారసముగా ఆయన మార్చివేశాడు. ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు ఒక చిన్న టైటిల్ మీకు చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? ఆయన మీతో చెప్పునది చేయుడి, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆ ద్రాక్షారసం, నీళ్లు, రాతి బాణలు అవన్నీ మనకు తెలిసిందే. కానీ ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే యేసు నీతో చెప్పింది నీవు చేసే అనుభవానికి రావాలి. ఆ తరువాత మనం కొలసి సంఘముల గురించి ధ్యానిస్తూ వచ్చాం. మరి 2 వారాలు కొలసి సంఘముల గురించి ధ్యానించాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలసి సంఘములో విశ్వాసమును గూర్చి, నిరీక్షణ గూర్చి, ప్రేమను గూర్చి, ఆ తర్వాత ఫలింపును గూర్చి, అభివృద్ధిని గూర్చి ఆయన ప్రకటించటం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని సంగమ,
అదే ఫలింపును పేతురులో ఈ దినాన మనము గమనించనై ఉంటున్నాం. అక్కడున్న శిష్యులు యేసు ప్రభుల వారికి సమాధానం చెప్తూ ఉంటున్నారు. ఆ ప్రశ్నకు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడగగా, తన శిష్యులను అడగగా వారు సమాధానం చెప్తూ ఉన్నారు. 14వ వచనంలో, కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా అనియో లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఈ చెప్పబడిన పేర్లన్నీ కూడా ప్రవక్తల పేర్లే. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ గురించి భూమి మీద చెప్పటానికి వచ్చినటువంటి మొదటి ప్రవక్త అయినటువంటి యోహాను, భూమి మీద జీవిస్తూ క్రీస్తుని గురించి ప్రకటించినటువంటి వాడు. తర్వాత ఏలియా గొప్ప సేవ చేసినటువంటి వాడు. ఏలియా అనేకమైన అద్భుతాలు చేశాడు. బయలుదేవత మీద ఛాలెంజ్ విసిరి, మీ దేవత నిజమైనటువంటి దేవత అయితే ఈ మాంసమును కట్లను దహించునుగాక, అలా కాకపోతే నా దేవుడు నిజమైన దేవుడని నిరూపించుకుంటానని అక్కడ వారికి ఛాలెంజ్ వేయగా, కింద కందకం చేసి కిందకు నీళ్లు పోసి పైన కట్టెలు పేర్చి దానిపైన ఎద్దు యొక్క మాంసమును పెట్టి వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అగ్ని దిగి వచ్చి ఆ కట్టెలను మాంసమును దహించి వేసినట్లయితే మీ దేవుడే నిజమైన దేవుడే నేను ఒప్పుకుంటానన్నాడు. అలా కాకపోతే నా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడని ఛాలెంజ్ వేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి జరగలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి జరగకపోతే అప్పుడు ఏలియా చెప్తూ ఉంటున్నాడు, మీరు చేసిన ప్రయత్నాలను చాలు, నేను ప్రార్థన చేస్తానని చెప్తే ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని కురిచి ఆ కట్టెలను మాంసమును దహించి వేసింది. దానికి ఆ యొక్క జరిగిన కార్యాన్ని యొక్క మరి దానికి చేయవలసిన చెల్లుబడి ఏంటంటే 350 మంది బయలుదేవతలను వధించటం జరిగింది. ఛాలెంజ్. భయపడుకున్న ధైర్యముగా నిలిచి ఆ యొక్క బయలుదేవతలను, వారి యొక్క బయలుదేవతలను ఆరాధించే ప్రవక్తల యొక్క తలలు నరికించి వేయటానికి సమర్థుడిగా నిలబడినటువంటి వాడు. ఒకసారి దాక్కొని ఉంటే దేవుడు అడుగుతాడు, ఏలియా ఏం చేస్తున్నావు అంటే, ఎదుగో మహారోషము కలిగిన వాడై మీ పక్షాన నేను ఒక్కడనే ఉన్నాను, దాగుకొని ఉన్నాను అంటాడు. రోషము కలిగిన వాడు ఏలియా, దేవుని కొరకు రోషము కలిగినటువంటి వ్యక్తి. ఎన్నో అద్భుతాలు చేశాడు. సారేపతు యొక్క స్త్రీ ఇంటిలో, విధవరాలి ఇంటిలో, అలాగుననే వర్షము కురవకుండా ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. రాజు వచ్చి బతిమలాడటం జరిగింది. మనలో ప్రార్థన చేయగా వర్షమును దేవుడు ఇచ్చాడు. అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి చివరికి తాను మరణమును రుచి చూడకుండా దేవుని యొద్దకు కొనిపోబడిన వాడు. మరణమును చూడకుండానే, మరణమును అనుభవించకుండానే దేవుని యొద్దకు కొనిపోబడినటువంటి గొప్ప ప్రవక్త ఈ యొక్క ఏలియా. మూడవ వ్యక్తిని ఇక్కడ గమనించినట్లయితే ఇర్మియాను గురించి మనం గమనించినట్లయితే కొందరు మనుషులు ఏమంటారంటే ఏడ్పు ప్రవక్త అంటారు. ఏడుస్తూ ఉంటాడు ఏలియా. ఎందుకోసం అంటే ఏంటి? ఏడ్పు ముఖమోడా? కొందరు ముఖాలు చూస్తేనే ఏడ్చినట్టుగా ఉంటాయి. ఏడుపు ముఖాలని మనం అంటామే, అలా కాదు. ఏలియా ఇశ్రాయేలీయుల పక్షమున నిలవబడి దేవుని సన్నదిలో ఎప్పుడు కన్నీళ్లు కార్చేవాడు. ఇది అక్కడున్న సత్యం. విలాప వాక్యములు అని ఉన్నవే, ఆ విలాప వాక్యములు అతనే రాశాడు. ఆ ప్రతి వచనములో కూడా
దేవుని సన్నిధిలో ఈ యొక్క ఇశ్రాయేలు గురించి మొరపెట్టే వ్యక్తిగా ఉంటాడు. ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు, ఇశ్రాయేలు యొక్క క్షేమము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తి ఈ యొక్క యిర్మీయా. గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు, ఇశ్రాయేలు పక్షమున నిలవబడినటువంటి ప్రవక్త. ఆ తర్వాత గమనించినట్లయితే మరి కొందరు లేక ప్రవక్తులలో ఒకడు అని చెప్పుకుంటున్నారు అంటున్నారు. యోహానని, ఏలియా అని, యిర్మీయా అని, మరికొందరు ఎవరో ఒక ప్రవక్త ఉండొచ్చు ఈయన అని అంటున్నారు అంటాడు. కొన్ని వాక్యాలు కూడా మనం గమనించినట్లయితే ఏలియానే ఇక్కడ ఉన్నాడు అని కూడా కొందరు చెప్తూ ఉంటున్నారు. మనకు ఆ యొక్క రుజువులు ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ప్రభుల వారు శిష్యులను చూసి సూటిగా మరొక ప్రశ్న అడుగుతూ ఉంటున్నాడు. ముందు ప్రశ్న ఏంటంటే, ఈ జనులో నన్ను ఏమనుకుంటున్నారు? మనుష్య కుమారుడు ఎవడని ఈ జనులో చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. ఇప్పుడు మరొక మాట చదవండి తల్లి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. మీరేమనుకుంటున్నారు? వారైతే యోహానని, ఏలియా అని, యిర్మీయా అని, లేక ఏదో ఒక ప్రవక్త అయి ఉంటాడని వారు అనుకుంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు అని శిష్యులను ప్రశ్నించినప్పుడు 11 మంది మౌనంగా ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి, పేతురు అనబడిన వ్యక్తి, శిష్యులలో ప్రథమ శిష్యుడు అనిపించుకున్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభుని గురించి అక్కడ చెబుతున్నటువంటి మాటలు గమనించినట్లయితే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరండి? సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు. ఆయన క్రీస్తు అంటే ఆయన అభిషక్తుడు, లోకమును రక్షించుటకు వచ్చినటువంటి మెస్సయ్య. నేనేమనుకుంటున్నానంటే, నీవు దేవుని కుమారుడమైన క్రీస్తు అని అనుకుంటూ ఉంటున్నాను. నీవు దేవుని కుమారుడమైన క్రీస్తువే. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, నీ పక్కన కూర్చుంది ఎవరినైనా తల ఉంచుకొని ఏం చేస్తున్నావు నైనా? మొబైల్ గిబైల్ ఆడుకుంటున్నావా? మరి నువ్వు కింద పెట్టుకుంటే తల ఎట్లా చెబుతుంది? ఇది కవర్ చేస్తుంది, కొంతమందిని కవర్ చేసి మీరేం చేస్తున్నారో కూడా చెప్పేస్తుంది. అందుకని మన కుర్రోళ్ళు అలా తిప్పుతూ ఉంటే కెమెరాని, అది చేయకండి మన వాళ్ళు పట్టుబడిపోతారని చెప్పి ఆపేపించా. మీరు నా వైపు చూస్తుండాలి, తల ఉంచుకుంటే కాదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు చెబుతున్నటువంటి మాట సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు. సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, క్రీస్తు ప్రభుల వారిని గూర్చి మన హృదయాలలో ఏమున్నదో కూడా ఓసారి మనం ప్రశ్నించుకోవాలి. నువ్వేం చెప్పగలవు యేసుని గురించి? పేతురు యొక్క స్టేట్మెంట్ ఇది, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువి. ఆ దేవుడు కూడా ఎవడు? సజీవుడైన దేవుడు. ఓ రాయో రప్పో మాట్లాడలేని, చూడలేని, వాసన లేని, లేక చెవులతో వినలేనటువంటి దేవుడు కాదు. ఈయన సజీవుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆ యొక్క స్టేట్మెంట్, ద వర్డ్ ఎంత మంచిగా ఉందో ఓసారి గమనించవలసిన వారమైన. సింపుల్గా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుంటే సరిపోయేదేమో కదా. మనం కూడా ప్రసంగాలు, పాస్టర్లు గంటల కొద్ది ప్రసాదం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ మాట ఒకదానిని బాగా వివరించి చెప్తూ ఉంటే సమయం అయిపోద్ది. ఆ చివరిలో మనం ఒక కన్క్లూజన్కి వస్తాం. ఏంటంటే, పాస్టర్ గారు ఇంతసేపు ఈ వాక్యం ఎలా చెప్పాలన్నా ఒక్క మాటలో చెప్తే సరిపోయేది కదా,
అని మనకు అనిపిస్తుంది కదా, మనం తలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పేతురు చెబుతున్నటువంటి మాట జాగ్రత్తగా గమనించండి. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభుల వారిని గురించి ఎంతటి గొప్పగా చక్కని సాక్ష్యాన్ని లేక స్టేట్మెంట్ని ఇక్కడ తను ఇస్తూ ఉంటున్నాడో మనము గమనించవలసిన వారమైంటున్నాం. పేతురు అందుకు ప్రభుల వారు ఏమంటున్నారో చదవండి. యేసు సీమోన్ బర్యోనా, సీమోన్ అంటే షిమ్యోను. పాత నిబంధన కాలంలో షిమ్యోన్ అని పిలిచేవారు. ఆ షిమ్యోన్ అనేటువంటిది క్రొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి సీమోనుగా తయారైంది, సీమోనుగా వాడుకలోకి వచ్చింది. బర్ అంటే కుమారుడు. యోనా అంటే మరి క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యోహానే పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి యోనానే, రెండు ఒకటే పేరు, ఒకటే అర్థం ఇచ్చేటువంటి మాటలు. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి యోనా అని పిలిచేవారు. పాత నిబంధన కాలంలో కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి యోహాన్ అని పిలిచేవారు. పాత నిబంధన కాలంలో యోనా అని పిలిచేవారు. ఈ యొక్క పేతురు యొక్క తండ్రి పాత నిబంధన కాలం యొక్క వ్యక్తే కాబట్టి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి పూర్వమే జన్మించిన వ్యక్తి కాబట్టి యోనా అని పేరు ఉన్నది కాబట్టి యోనా అని పిలుస్తూ ఉంటున్నాడు. అక్కడ మళ్ళా ప్రభుల వారు ఏమంటున్నారంటే, సీమోను బర్ యోనా అంటే సీమోన్ కుమారుడు, అంటే సీమోను యోనా కుమారుడువా లేక యోనా కుమారుడైన సీమోనా అని ఆ మాట యొక్క అర్థం. కొన్ని విషయాలు అందులో ఉంటున్నాయి, జాగ్రత్తగా మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. మన యొక్క పుట్టు పూర్వతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని అక్కడ తెలియజేస్తూ ఉంటుంది. మనం రాసుకుంటున్నప్పుడు మన పేరు రాసి పక్కనే సన్ ఆఫ్ సో అండ్ సో అని రాసుకుంటాం. యేసు ప్రభుల వారిని గూర్చి కూడా ఇదే విషయాన్ని పేతురు చెప్పాడు అక్కడ. ఏమని? నీవు సజీవుడైన దేవుని కుమారుడు. అప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఈ యొక్క పేతురు ఎవరు అన్నది అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. సీమోన్ బర్ యోనా అంటే యోనా కుమారుడువైన సీమోను. యోనా కుమారుడువైన సీమోను. బర్ అనేది పేరు కాదండి. బర్ అనేటువంటిది గ్రీకు పదము. దాని యొక్క అర్థం ఏంటంటే కుమారుడు అని అర్థం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించినట్లయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి ఒక మాట, నీవు ధన్యుడవు. హల్లెలూయా. ఏం చేశాడని, ఏ గొప్ప కార్యము చేశాడని యేసు ప్రభుల వారు ఈ యొక్క పేతురును చూసి నీవు ధన్యుడువు అని చెప్తూ ఉంటున్నాడంటే, యేసుని ఎరిగిన వాడు పేతురు. హల్లెలూయా. యేసు ఎవరో పేతురు గ్రహించిన వాడుగా ఉంటున్నాడు. పేతురుకు తెలుసు యేసు ప్రభుల వారు ఎవరు. అందుకే చాలా చక్కగా చెప్తూ ఉంటున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తువు. క్రీస్తు అంటే రక్షకుడు, అభిషక్తుడు, మెస్సయ్య, లోకరక్షకుడు, ఇమ్మానుయేలు అని ఎరిగిన వాడుగా ఉంటున్నాడు పేతురు. ఇప్పటికే ఎంతో అనుభవం వచ్చేసింది పేతురుకు యేసుక్రీస్తు ప్రభుల వారితో. ఎన్నో గొప్ప కార్యాలు చూశాడు కదా. వెళ్ళి స్వార్థ ప్రకటించి కొన్ని రోజులైన తర్వాత తిరిగి యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, మీరు అలసట తీసుకోవాలి, మీరు వెళ్ళి కొంత ఏకాంతమైన స్థలంలో సమయాన్ని గడుపుదాం పదండి అని చెప్పి వారందరినీ కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్ళినప్పుడు అనేక మంది శిష్యులు వస్తే, అంటే అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రజలందరికీ మరి ఆహారం పెట్టాలనేటువంటి ఆలోచన పేతురులో కలిగి యేసు ప్రభుల వారికి తెలియజేస్తూ ఉంటున్నాడు, ప్రభువా సమయం అయిపోయింది, చీకటి పడిపోతూ ఉంటుంది, వీరిని పంపించి వెళితే వారు వెళ్ళి భోజనం చేసుకుంటారు, ఊరి లోపలికి వెళ్ళి వారిని పంపించి వేయమని చెప్తూ ఉంటున్నాడు. అప్పుడు పేతురుతో ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే,
మీరే వారికి భోజనం పెట్టండి. అయ్యో, మేం భోజనం పెట్టటమా? 200 దినారాలు కావాలి, ఇంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది? మరి పట్టణంలోనికి వెళితే అక్కడైనా ఇంత ఆహారం దొరుకుద్దా అని చింతను వెలబుచ్చినటువంటి సమయంలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలతోనే 5,000 మందికి ఆహారాన్ని పెట్టగలిగినప్పుడు పేతురు కళ్ళార్పకుండా కార్యాన్ని చూసినటువంటి వాడు, సజీవ సాక్షి. ఆ యొక్క ప్రభుల వారు చేసినటువంటి గొప్ప కార్యానికి కళ్ళారా చూసినటువంటి సాక్షిమంతుడు పేతురు. ఎరిగాడు ఈయన ఎవరో అని కొంచెం అర్థం చేసుకుంటూ ఉంటున్నాడు. యేసు ఎవరో అని గ్రహించగలుగుతూ ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఎవరూ చేయలేనటువంటి అద్భుత కార్యాలను కళ్ళారా చూస్తూ ఉంటున్నాడు. 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే వారిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి ఒక్కటి తిరిగి వస్తే ప్రభు యొక్క కాళ్ళకి మోకరించి సాష్టాంగపడి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నప్పుడు అతన్ని, ఏది మిగిలిన 9 ఎక్కడ పోయారు? 10 మందులు శుద్ధులు కాలేదా అని ప్రభు ప్రశ్నించినప్పుడు ఆ యొక్క యవనస్తుల్లో ఎటువంటి సమాధానం లేదు. వారందరూ కూడా వారి గృహాలకు వెళ్ళిపోయారు. మిగిలిన వాడు ఈ వ్యక్తి ఒక్కడే స్వస్థత పడ్డదై మొత్తం 10 మంది కూడా స్వస్థత నొందుకున్నారు, శుద్ధులయ్యారు అన్న విషయాన్ని ఈ యొక్క యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ద్వారా విన్నవాడు ఈ పేతురు. గుడ్డివాడు కేకలు వేస్తూ ఉంటున్నాడు, నజరేయుడైన యేసు నన్ను కరుణించుమని కేకలు వేస్తే, ఎదుగో కాస్త ఆగు, ఎందుకు కేకలేస్తున్నావు అని వారించినటువంటి వ్యక్తి పేతురు. అప్పుడు యేసు ప్రభుల వారు ఆ కేక విని ఆగిపోయి, పేతురు అతన్ని నా దగ్గరకు రానేమో. శిష్యులు అనేక సందర్భాలలో అనేక రీతిగా యేసు ప్రభుల వారు చేయించినటువంటి అద్భుత కార్యాలను కళ్ళారా చూచుతున్నటువంటి వారిలో పేతురు కూడా ఒకడు. పిల్లలు కేకలు వేస్తూ ఉంటే యేసు ప్రభుని చూడాలని వారందరినీ రాకు దూరంగా వెళ్ళిపోండి అని అడ్డుకుంటూ ఉంటున్నప్పుడు వారిలో పేతురు ఒకడు. ప్రభు దగ్గరికి పిల్లలు రానికుండా అడ్డుకున్నప్పుడు అప్పుడు ప్రభుల వారు చిన్నపిల్లలను నా యొద్దకు రానియడిది, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పినప్పుడు అక్కడ వారి దగ్గరికి పోయి పిల్లలను పంపించిన వాడు. హీ నోస్ ద హార్ట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హృదయమును ఎరిగిన వాడు, ఆయన యొక్క శక్తిని ఎరిగిన వాడు, ఆయన చేసే అద్భుత కార్యాలను కళ్ళారా చూచి ఈయన ఎంతటి గొప్పవాడని గ్రహించినటువంటి వాడు. సముద్రం పొంగిపోతూ ఉంటే భయపడ్డారు, ఏమైపోతామో అని భయపడ్డాడు. భయపడి ఆందోళనతో ఉన్న సమయంలో యేసు ప్రభుల వారు సముద్రాన్ని గద్దిస్తే ఆ యొక్క సముద్రము నిమ్మలమాయను అని వాక్యం ఉంది. కళ్ళారా చూసి ఏమనుకున్నాడు, ఈయన ఎవరో కాని గాలియో సముద్రమును ఈయనకు భయపడుచున్నది. పేతురు అనుభవాలు ఇవి. మరొకసారి ప్రభుల వారు ఆ యొక్క తుఫానులో నడుచుకుంటూ వచ్చేస్తున్నారు సముద్రం మీద. భయపడిపోయారు దయ్యము అని చెప్పి. యేసు ప్రభుల వారని గుర్తిరిగిన తరువాత, ప్రభువా నేను కూడా వచ్చేస్తానయ్యా నీ దగ్గరికి అంటే యేసులాగా ఇతరు కూడా జీవించాలి అన్నది ఆసక్తి. ఓకే రా. పడవ నుంచి సముద్రంలోనికి దిగేశాడు. సముద్రంలో నడుచుకుంటూ ప్రభుల వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. బహుశా 4 అడుగుల్లో వెళ్ళిపోయి ఉంటే సరిపోయేదేమో, కానీ నెమ్మదిగా నేను కూడా నడవగలుగుతున్నాను కదని ఆనందముతో అలా ముందుకెళ్తూ ఉంటుండగానే ఇంకా శరీరముతో ఉన్నాను అన్న విషయాన్ని గ్రహించాడు కనుక అతడు అవిశ్వాసే నీటిలో మునిగిపోసాగాడు. విశ్వాసముతో ప్రభుల వారితో జీవించాలి, ప్రభుల వారి వలె నేను కూడా ఉండాలి అన్నటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి పేతురు. పేతురు యొక్క విశ్వాసం ఒకసారి గమనించండి.
నీటిలో సముద్రం అది తెలుసు. అప్పుడే తుఫానులాగా అక్కడ పెద్ద కెరటాలు వచ్చాయి. ఆ కెరటాల మధ్య యేసు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యారు. ప్రభుల వారు ప్రత్యక్షమైనటువంటి ఆ సమయంలో దయ్యమేమని భయపడ్డాడు. కానీ ప్రభుల వారిని చూసి గ్రహించి హృదయంలో అనుకున్నాడు, నేను కూడా సముద్రంలో నడవాలి. ఐ నీడ్ టు వాక్ లైక్ జీసస్. యేసులాగా నేను కూడా నడవాలి అనుకున్నాడు. 4 అడుగులేశాడు. విశ్వాసముతో నడిచాడు. అలా ముందుకు కొనసాగిపోతూ ఉంటున్నాడు. ఎక్కడో నేను ఇంకా శరీరనే కదా, నేను నడుస్తుంది నీటి మీదనేనా, నేను నడవగలుగుతున్నానా నీటి మీద అని చెప్పి తలంచాడు. ఆ యొక్క నీటిలో మునిగిపోసాగాడు. యేసులాగా నేను కూడా జీవించగలను అన్న ధైర్యము కలిగినటువంటి వ్యక్తి పేతురు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, యేసుతో జీవించి ఆ యొక్క నీటిలో మునిగిపోతూ ఉంటున్నప్పుడు యేసు అని కేక వేశాడు. కానీ అబ్బా నాన్న అని కేక వేయలేదండి. యేసు అని కేక వేయగానే అక్కడ యేసు వెంటనే అతన్ని ఆ యొక్క నీటిలో నుండి పైకి లేవనెత్తాడు. మీరు ఎవరైనా ఈ ఫోటో చూడాలనుకుంటే ఫేస్బుక్లో, నా ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి, ప్రొఫైల్లో ఆ ఫోటో కనపడుతుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, పేతురు యొక్క విశ్వాసం చాలా గొప్పది. కానీ అప్పుడప్పుడు పరిస్థితుల యొక్క ప్రభావాలకు కూరుకుపోతూ ఉంటున్నాడు. ఇతని విశ్వాసం చాలా గొప్పది. కానీ పరిస్థితుల వలన అతడు ఆ యొక్క పరిస్థితులలో లొంగిపోతూ ఉంటున్నాడు. పరిస్థితులకు లోబడిపోతూ ఉంటున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, పేతురు విశ్వాసం ఎంతటి గొప్పదో ఓసారి మనము గమనించవలసిన వారం ఏంటున్నాం. అందుకే ప్రభుల వారు ఏమంటున్నారంటే, నీవో మా ధన్యుడవో, యు ఆర్ బ్లెస్డ్. నీవు ధన్యుడవో. యేసు ఎవరో అని అర్థము చేసుకోగలిగాడు. ఆ యొక్క అర్థమే అతన్ని ధన్యుడిగా చేసింది. ఆ అనుభవమే అతని ధన్యుడిగా చేసింది. మనం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా గమనించాలి, యేసు ఎవరో. ఆ శిలువ మీద వేలాడినటువంటి ఆయనే కదా యేసు. యెరూషలేము వీధులలో కొరడాలతో కొట్టుకుంటూ తీసుకువెళ్ళినటువంటి ఆయనే కదా యేసు. మనమందరం కూడా క్రిస్మస్ పండుగ రోజున పశువుల పాకలో చిన్న పాపుగా పడుకోబెడతామే, ఆయనే కదా యేసు. కాదండి, ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. హల్లెలూయా. సజీవుడైన దేవుని కుమారుడు ఆయన. ఆ అనుభవం మనందరి జీవితాలలో కావాలి. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అన్నది. ఆ తరువాత గమనించినట్లయితే అక్కడ పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు, నరులు బయలుపరచలేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎవరు దేవుని కుమారుడుగా అంగీకరిస్తాడో, ఎరిగి ఉంటారో, ఆయన దేవుని కుమారుడని ఎవరైతే చెప్పగలుగుతారో ఆ అనుభవం ఎలాగొస్తుంది అంటే, పరలోకమందునటువంటి దేవుడు దాన్ని బయలుపరిచేవాడై ఉంటున్నాడు. ఆ దేవుడే మన మధ్య ఈ దినాలలో వాక్యమై ఉన్న దేవుడుగా మన మధ్య సంచరిస్తూ ఉంటున్నాడు. 1 యోహాను 1:1-2-3 మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉంటున్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడే ఈ దినాలలో మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. మనతో సంభాషణ చేస్తూ ఉంటున్నాడు. మనతో ఆయన నిత్యము మాట్లాడుతూ మనలను దేవుని యొక్క కృపలోనికి, సర్వ సత్యములోనికి నడిపించువాడుగా ఉంటున్నాడు మన మధ్య. కానీ వాక్యం అక్కడ సెలవిస్తుంది, లోకము ఆయనను అంగీకరించలేదు అని. ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించును కానీ మనము ఆయనను అంగీకరించలేదు, ఆయనను గ్రహించలేదు. ప్రేమైన దేవుని సంగమా, కానీ పేతురుకున్న గొప్ప అనుభవం ఏంటంటే, పేతురు అండర్స్టూడ్ ఈజ్ అన్ సన్ ఆఫ్ గాడ్, ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ లివింగ్ గాడ్,
జీవించుచున్న దేవుడు, సజీవుడైన దేవుని కుమారుడు అన్న విషయాన్ని గమనించాడు. ఇప్పుడు కొన్ని బ్లెస్సింగ్స్ మీతో కూడా చెప్తాను, వినండి కొన్ని విషయాలు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, 18వ వచనం చదవండి మా. మరియు నీతో చెప్పుచున్నాను అనెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, కొన్ని సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనుష్య కుమారుడు ఎవరు అన్నది మనము అక్కడ ప్రశ్నించుకున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఈ 18వ వచనంలో ప్రభులు వారు చెబుతున్నటువంటి వాగ్దానములు, ప్రామిసెస్, ఈ యొక్క పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు అని గుర్తిరుగుట వలన అతనికి కలగబోయే గొప్ప ఆశీర్వాదాలను ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఏంటి అంటున్నాడంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురువు అంటున్నాడు. నీవు పేతురువు అంటే ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, పుట్టినోట్లు ఏమని ఉందమ్మా? రాయి. నీవు రాయివి, నీ మీద రాయి లేక బండ వంటి నీ మీద నా సంఘాన్ని కట్టుదును, నా సంఘమును కట్టుదును. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ కదా. నీ మీద నా సంఘాన్ని కడతాను. హల్లెలూయా. నీ మీద నా సంఘాన్ని కడతాను. ఎందుకోసమై? నీవు నేనెవరో ఎరిగావు. యు అండర్స్టాండ్ whom I am. నేనెవరో నీవు గుర్తిరగావు గనక నీవు ధన్యుడవు. అంతటితో నేను నిన్ను వదిలిపెట్టలేదు, కానీ నిన్ను హెచ్చించబోతూ ఉంటున్నాను. ఏ విధంగా అంటే, నీ మీద నా సంఘాన్ని కట్టుదును. హల్లెలూయా. ఇక్కడున్న వారందరికీ ఒక గొప్ప ఆశ్రదకరమైన మాట ఏంటంటే, నీవు యేసుని దేవుని కుమారుడు అనగా సజీవుడైన దేవుని కుమారుడు అని నీవు గుర్తిరగలిగినట్లయితే నీవు దేవుని యొక్క సంఘముగా మార్చబడతావు. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తన యొక్క సంఘముగా మార్చుకోగలడు. ఎప్పుడు? నువ్వు క్రీస్తు ఎవడు అని నీవు గుర్తెరగగలిగితే, క్రీస్తు ఎవరు అని నీవు గుర్తెరగగలిగినప్పుడు యేసు నిన్ను ఉపయోగించుకొని నీ మీద తన సంఘాన్ని కడతాడు. నీ మీద తన సంఘాన్ని కడతాడు. పేతురు కలిగిన భాగ్యం ఎంతటి గొప్పదో. అందుకే అంటున్నాడు, నీవు ధన్యుడువు. ఇంగ్లీష్లో ఏమని ఉంది నాయనా? నీవు ధన్యుడువు. బ్లెస్డ్. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, నీవు ఆశీర్వదించబడిన వాడు. నీవు ఆశీర్వదించబడిన వాడు. ఒకసారి జాగ్రత్తగా మనము గమనించవలసిన వారమైంటున్నాం. మొదటి ఆశీర్వాదం అది. మొదటి ఆశీర్వాదం, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మనల్ని చూసి ఎవరైనా ఏ బండ అన్నాడు అనుకోండి, ఏమవుద్దండి? ఏమవుతుందైనా? ఎవరు అన్నది? జెఫ్రీ బ్రదర్. కోపం వచ్చేస్తుంది. బండ అప్పుడే వెంటనే ముక్కలు అయిపోయి అన్న వ్యక్తి మీదకి వచ్చేస్తాయి బండలు. ఆ పెద్ద బండ ఏమవుద్దండి? ముక్కలు అయిపోద్ది. వెంటనే ఎదురున్నటువంటి వ్యక్తి తలను బద్దలు చేసేస్తుంది. కానీ పేతురు యాక్సెప్టెడ్ హియర్. ఇక్కడ గమనించినట్లయితే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పెద్ద ఆశ్రదకరమైనటువంటి మాట అది. పేతురుని దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకువెళుతూ ఉంటున్నాడో ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఒకసారి ఏమన్నాడంటే, యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, ప్రభువా, మాకున్నవన్నీ సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం. మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం. మాకేమి? ఏం విడిచిపెట్టడం మీకు అనేక సార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. వాళ్ళు కొన్నది చిరిగిపోయినటువంటి వలలు, వారికి కొన్నది పగిలిపోయినటువంటి పడవలు.
వాటిని బాగు చేసుకుంటూ ఉంటే పిలిచాడు. యేసు ప్రభుల వారు, మీరు నన్ను వెంబడించడి, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని. వెంబడించినటువంటి వారు అంటే వారి వలలు బాగు చేసుకుంటున్నారు, అంటే చిరిగిపోయినవి అవి. వారి యొక్క పడవలను బాగు చేసుకుంటున్నారు, అంటే పగిలిపోయినటువంటి ఓడలవి. అలాంటి స్థితిలో పిలువబడినటువంటి వీరు ఒకసారి గమనించండి, దేవుని సంఘమును కట్టే నాయకుడుగా పేతురును దేవుడు మార్చుకున్నాడు. ఒకటే కారణం ఏంటి అంటే, ఈ యొక్క పేతురు అండర్స్టూడ్ that Jesus is the Son of living God. జీవించుచున్నటువంటి దేవుని కుమారుడు అని ఎరిగాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడున్న వారందరూ కూడా ఏమని యేసుని ఇంకా తలుస్తూ ఉంటున్నామో, ఇదే మొన్నే కదా క్రిస్మస్ పండుగ చేసుకున్నాం, కొత్త బట్టలు వచ్చాయి, ఇదిగో నాకు కూడా ఈ కొత్త కోట్ వచ్చింది క్రిస్మస్కి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాటలు జాగ్రత్తగా గమనించండి. యేసు ఎవరని మనం అనుకుంటూ ఉంటున్నాం. పేతురు అనుకుంటూ ఉంటున్నాడు, ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. గనుకనే ఆ దేవుని యొక్క క్రీస్తు యొక్క సంఘము కట్టడానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఈ యొక్క పేతురుని దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. నీవు యేసుని ఎరగగలిగినట్లయితే నిన్ను ఆయన సంఘముగా మార్చుకుంటాడు. ఆయన సంఘముగా దేవుడు ఏర్పరచుకునేవాడై ఉంటున్నాడు. ఆ రెండవ మాట చదువుతాలి అక్కడే, కాదు పై నుంచి చదువుతాలి. పాతాళ లోక ద్వారములో దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. పాతాళపు యొక్క ద్వారములు, దాని ఎదుట నిలువల ఏది నీవు కట్టబోతేవే నా యొక్క సంఘము. ఆ సంఘము ఎదుట పాతాళ లోకము ఏమాత్రము కూడా నిలవలేదు. హల్లెలూయా. అవును, దేవుని రాజ్యం అన్నటువంటి ఆ దేవుని సంఘము ఎదుట పాతాళము ఏమాత్రము కూడా నిలవలేదు. దేవుని సంఘం దేవుని మహిమతో వేవేల కొలది దూతలతో నిండినటువంటిది. దేవుని సంఘం ఆయన యొక్క వెలుగుతో మరి గొప్ప మహిమతో నిండినటువంటిది. ఇది ఆ పరలోకపు ఎదుట, దేవుని సంఘము ఎదుట పాతాళ లోకము ఏమాత్రము కూడా నిలవలేదు. ఎంత గొప్ప ఆధిక్యతను ఈ పేతురు సంపాదించుకుంటున్నాడో ఒకసారి గమనించండి. మనం కూడా కడతామండి, మన ఇళ్ళు కట్టుకుంటాము, గోపురాలు కట్టుకుంటాం, మనకు కావలసినయో మనం కట్టుకుంటూ ఉంటాం, మనం నివాసము చేసుకోవటానికి, మన యొక్క అక్కర్ల కొరకు, మన యొక్క భవిష్యత్తు కొరకు, మన పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు మనము లోకములో అనేకము సమకూర్చుకొని మనం వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. నేను కాదని చెప్పడం లేదు, అవసరమే. వాక్యం కూడా చెప్తూ ఉంటుంది, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను అని. చేయండి. మన పిల్లలు దిక్కులేని వారి వాళ్ళ చేయి చాచుకుంటూ బతకూడదు. మరొకళ్ళకి చేయి చాచే వాళ్ళకి ఇచ్చేవాళ్ళగా మన పిల్లల్ని చేయాలి. దేవుని యొక్క సంఘము, దేవుని బిడలమైనటువంటి మనము హెచ్చించబడిన వారముగా ఉండాలి, కానీ తగ్గించబడిన వారుగా ఉండటానికి, అంటే దేవుని యొక్క మహిమలో మనం హెచ్చించబడిన వారముగా ఉండాలి. మనము శరీర రీతిగా హెచ్చించుకున్నట్టు గురించి నేను మాట్లాడటలేదు. దేవుని యొక్క సంఘముగా మనము హెచ్చించబడాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంఘమా, ఇక్కడ పేతురుని గురించి గమనించినటువంటి మాట అంటే, నీ ఎదుట అంటే నీ మీద నా సంఘాన్ని కడతాను, నీ మీద నా సంఘాన్ని కడతాను. ఆ సంఘము ఎదుట పాతాళ లోకపు యొక్క ద్వారములు కూడా నిలువనేరవని నీతో చెప్తూ ఉంటున్నారు. రెండో ఆశీర్వాదం, మూడవది చదువుతాను, 19వ వచనం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులో నీకు ఇచ్చేదన్న. హల్లెలూయా. ఎంతటి గొప్ప మాట అండి. వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఎవరైతే యేసుని దేవుని కుమారుడిగా స్వీకరించగలడో, ఈ హోన్స్ ద కీస్ ఆఫ్ ది హెవెన్. పరలోకపు యొక్క తాళపు చెవులు సంపాదించుకున్నాడు పేతురు. ఓ మాట చెప్తాను, గమనించండి. మన ఇంటి తాళాలు ఎవరికి ఇస్తామా? జోసెఫ్ మాట ఏంటి? నమ్మకమైన వాళ్ళకి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఏ మనుషుడు నమ్మదగిన వాడు
కాదు అని. మరి ఇంకెవరికి ఇద్దాం? ఓ వాచ్మెన్ పెట్టుకుందాం సార్, సెక్యూరిటీని పెట్టుకుందాం, వాడు నమ్మకమైన వాడు కాబట్టి వాడికి ఇస్తాం. మళ్ళీ అదే మాట వర్తిస్తుంది. ఏ మనుషుడు కూడా సెక్యూరిటీలే వీళ్ళు ఖాళీ చేసుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి కదా. తెలుగులో ఒక సామెత కూడా ఉంది, కంచె ఏం చేస్తుందంటమ్మా, చేన్ని మేసేస్తుందంట. కంచె అంటే కంచెలోనికి ఏది రాకుండాలాగా కంచె వేసి, అంటే చేనులోనికి ఏది రాకుండాలాగా కంచె వేసి జాగ్రత్త పరిస్తే, ఈ చేనే కంచెను, అంటే ఈ కంచె చేను మేసేస్తుందంట. మాటలు అర్థం కావటం లేదు నాకు. ఈ చేన్ని కంచె మేసేస్తుంది అంటే నమ్మకము లేదు. పరిస్థితులు తారుమారుగా ఉంటున్నాయి లోకంలో. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, తాళం చెవులు ఎవరికి ఇస్తారు నాయనా? ఎవరికి ఇస్తాం? ఏం చెప్పినా జోసఫ్ చెప్పిన మాటకి పాస్టర్ గారు కొట్టేశాడు కాబట్టి ఇంకేం చెప్తామండి అని అన్నారు. ఎవరో చెప్పారు, ఏంటి? పిల్లలకి ఇస్తాం. ఎందుకంటే వాడు దీనంతటికీ వారసుడు. ఇంటి తాళం పిల్లల చేతికి ఇచ్చామనుకోండి, వాడు జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎందుకంటే ఆ యొక్క ఇంటికి వాడే వారసుడు కాబట్టి నా యొక్క స్వాస్థ్యాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటాడు కదా. అలాగుననే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ పేతురును దేవుడు తన కుమారునిగా స్వీకరించి పరలోకపు యొక్క తాళపు చెవులు తన చేతికి ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నమ్మకం ఎక్కడ ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుల వారికి పేతురు మీద నమ్మకం కుదిరింది. హల్లెలూయా. దేవుని సంఘాలను కూడా, దేవుని మందిరాలను కూడా దేవుడు అందరి చేతికి ఇచ్చేయడండి. ఎవరైతే నమ్మకమైన వ్యక్తిగా ఆయనకు కనబడతాడో వారినే దేవుని యొక్క సంఘాన్ని నడిపించుటకు దేవుని సంఘం యొక్క బాధ్యతలను అప్పగిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని సంఘమా, పేతురు మంచి నమ్మకమైన వాడు కాబట్టి పరలోకపు యొక్క తాళపు చెవులను సంపాదించుకోగలిగాడు. తాళం మన చేతిలో ఉందనుకోండి, తలుపు తట్టాలమ్మా. తాళం మన చేతిలో ఉందనుకోండి, తలుపు తట్టాలనా? ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఎందుకంటే తాళం మన చేతిలో ఉంది. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును, అవి లోపలికి వస్తుంటాయి, బయటికి వెళుతూ ఉంటాయి. ఆయన గొర్రెలుగా నమ్మకమైన వారుగా ఉంటే ఆ పరలోకపు యొక్క స్వాస్థ్యమును, ఆ యొక్క భద్రతను దేవుడు తన బిడ్డల ఎడల ఇచ్చేవాడుగా ఉన్నాడని మనము గమనించాలి. 4వది చదువుతే అక్కడే 19వ వచనం, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడను, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పుబడనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇదెంతటి గొప్ప భాగ్యమో! నువ్వు దేన్నైతే బంధిస్తావో అది పరలోకమందు కూడా బంధించబడను. నీవు దేన్నైతే విడుదల చేస్తావో అది పరలోకమందు కూడా విడుదల కలుగుతుంది అని చెప్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఒక్కళ్ళే మిగిలిపోయారు. ఆ వారిలో కూడా ఒకడు ఉరి పెట్టుకొని చనిపోయాడు. 11 మంది అయ్యారు. ఇంకా కొందరిని చేర్చుకోవాలనుకున్నారు. తర్వాత ఒకరిని చేర్చుకోవడం జరిగింది. ఆ రాత్రి వేళ వారు మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి వారందరిని అభిషేకించిన తరువాత లోకంలోనికి వెళుతూ ఉంటున్నారు. ఈ శిష్యులందరూ కూడా శిష్యులందరూ కూడా వెళుతూ ఉంటే జరిగినటువంటి కార్యాలు జాగ్రత్తగా మనము గమనించినట్లయితే, ఆదివారమున దేవాలయమునకు వెళుతూ ఉంటున్నాడు పేతురు, యోహానులు వీళ్ళందరూ వెళుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క ద్వారబంధము దగ్గర, అంటే తలుపు దగ్గర, ఆ మెట్ల దగ్గర కొంతమంది కూర్చొని ఉంటున్నారు. వారిలో ఒకరికి ఏం లేదండి, కాళ్ళు లేవు.
వారి దగ్గర నుండి అనగా ఈ శిష్యుల దగ్గర నుండి వారికి ఏమైనా దొరుకునేమో అన్నటువంటి ఆశతో యేసు ప్రభులు అంటే ఈ యొక్క శిష్యుల వైపు చూస్తూ ఉంటున్నారు. ఈ యొక్క గుడ్డి అక్కడ భిక్షమెత్తుకునేవారు. వెంటనే పేతురు అంటున్నాడు, నా దగ్గర వెండి బంగారులు లేవు, కానీ ఇదిగో మా వైపు చూడొకసారి, మా దగ్గర వెండి బంగారు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. ఏంటి కలిగినదే? యేసు నామమున నీవు లేచి నడువుము. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యాన్ని చేయగలిగాడండి. మొట్టమొదటి అద్భుతం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? పరలోకపు యొక్క తాళపు చెవి నీ దగ్గర ఉన్నది. నీవు దేనినైతే ఇక్కడ బంధిస్తావో అది పరలోక రాజ్యములో బంధించబడి, దేన్నైతే నీవు ఇక్కడ విప్పుతావో విడుదల చేస్తావో అది పరలోక రాజ్యములో జరుగును. హల్లెలూయా! ఈ యొక్క అధికారాన్ని కలిగాడు. ఈ అధికారాన్ని కలిగాడు. అక్కడ నిలువబడి ఆ యొక్క వ్యక్తితో అంటున్నాడు, నువ్వు లేచి నడువమని చెప్పి, వెంటనే వాడు లేచి గంతులు వేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం చేయగలిగాడండి. పుట్టుకతో కుంటివాడు ఇప్పుడు గంతులు వేయసాగాడు. ఒక్క మాటతో. ఫిజియోథెరపీ కావాలి నీకు, లేకపోతే సర్జరీస్ కావాలి, ఎంఆర్ఐలు చేయాలి, ఇంకా ఏంటంటే ఎంఆర్ఐకి బదులు ఇంకోటి ఏదో ఉంది కదా, సిటీ స్కాన్ చేయాలి. నో, యేసు నామములో నీవు లేచి, నాకు కలిగింది అదే, ఆ పరలోకపు యొక్క తాళం ఇచ్చినటువంటి ఆ యేసు నామములో నీవు లేచి నడువమంటే లేచి నడవసాగాడు, గంతులు వేశాడు. ఏంటో తెలుసా? యేసులో ఆయనకున్నటువంటి నమ్మకం. నీవు యేసుని నమ్మగలిగినట్లయితే పేతురులాగా నీవు కూడా అద్భుత కార్యాలు చేయగలవు. పేతురులాగా అద్భుత కార్యాలు చేయగలవు. ఆ మరుసటి రోజు వెళ్ళి 2వ అధ్యాయం మీరు చదవండి, 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి. ఒక ప్రసంగం చేశాడు పేతురు. ఓ ప్రసంగం చేస్తే ఏమైందమ్మా? ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారు? 3,000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఒక్క ప్రసంగం, ద ఓన్లీ వన్ మెసేజ్. ఆ యొక్క ఒక్క వాక్యం వలన, ఒక్క వాక్యాన్ని బోధించటం వలన ఎంతమంది దేవుని నమ్ముకున్నారండి? 3,000 మంది దేవుని నమ్ముకున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలుగా జీవించుచున్నటువంటి మనం ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని యొక్క సంగముగా, దేవుని యొక్క ప్రజలుగా జీవించుచున్నటువంటి మనం పేతురు వలె జీవించుట నాకు సాధ్యమా? నేను కూడా ఓ పేతురు వలె మార్చబడగలనా అన్న ప్రశ్న వేసుకుందా. ఎస్, నమ్ముట నీ వలనైతే చేయవానికి సమస్తమును కూడా సాధ్యమే. నీవు యేసుని పేతురు వలె నమ్ముకోగలిగినట్లయితే దేవుడు నిన్ను కూడా అట్టి రీతిలో ఆశీర్వదించేవాడై ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సంఘం, దేవుని ప్రజలమైనటువంటి మనము ఈ గొప్ప కార్యములను గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఈ గొప్ప కార్యాలు గమనించవలసిన వారమై ఉంటున్నాం. అక్కడే చదువు తల్లి. ఆజ్ఞాపించను. ఆ తర్వాత ఇది మరొక సంఘటన. ఇప్పుడు దాకా పేతురుకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, అనగా యేసు ప్రభుల వారు ఇచ్చిన ఆశీర్వాదాలు, పేతురు యేసు ప్రభుల వారి మీద కలిగినటువంటి విశ్వాసం, వాటి యొక్క ప్రతిఫలాలను ధ్యానించాం. పేతురు జీవితంలో జరిగిన ఇంకా కొన్ని సంఘటనలు గమనించుకుందాము. చదువుతాలి. మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఈ పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగాను.
ఇప్పుడు దాకా పేతురుకి ప్రభుల వారు ఇచ్చిన ఆధిక్యతలు, నీ ఒక బండవి, నీ మీద నా సంఘాన్ని కడతాను, ఇదిగో నీ చేతికి పరలోకపు యొక్క తాళపు చెవులు ఇస్తాను, ఇదిగో నీవు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధించబడను, దేనికి విడుదల కలిగిస్తావో పరలోక రాజ్యంలో కూడా విడుదల కలుగ చేయబడద్ది అని చెప్పినటువంటి యేసుతో ఈ పేతురు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగెను. యేసు ప్రభుల వారిని ఇంకా కొంత అర్థము చేసుకోలేని పరిస్థితులలోనే పేతురు ఉన్నాడు. యేసు ఎవరో ఎరిగాడు, కానీ యేసు ప్రభుల వారు చేయబోయే కార్యాలు ఇంకా అర్థం చేసుకోలేదు. పైగా ప్రభుల వారు చెప్తే ఆ మాటకి ఏం చెప్తున్నాడంటే, నో ప్రభు అలా జరగడానికి వెళ్ళే. కొన్నిసార్లు సంఘాలలో కూడా అట్లాగే ఉంటాయి. సేవకుడు ఏదన్నా చెప్తే విశ్వాసులు, సంఘ పెద్దలు, లేదు సార్ అట్లా చేయటానికి వీల్లేదు, అట్లా చేయటానికి వీల్లేదు. అందుకని ఈ రోజుల్లో ఓపెన్గా చెప్తున్నా, ఆంధ్ర, తెలంగాణలో, మన యొక్క ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక బ్యాప్టిస్ట్ సంఘాలలో ఆశీర్వాదకరముగా ఎదుగుదలగా ఎందుకు లేవు అంటే, ఒక బ్యాప్టిస్టే కాదు, చాలా ఈ సంఘాలలో ఈ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి చూసారా, ఆ సంఘాలన్నిటి పరిస్థితి అంతే. పాస్టర్ గారు మేము చెప్పినట్టు వినాలి, ఎదుగుదల కనబడలేదు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి రకరకాలైనటువంటి డినామినేషన్లో మనకందరికి తెలుసు, యేసన్న గారు ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడం మనం వినటం ఎప్పటి నుంచి అంటే 1980 సంవత్సరాలు. అప్పటి నుంచి ఓ 30-40 సంవత్సరాలలో వందలాది వేలాది సంఘాలు స్థాపించబడ్డాయి యేసన్న గారి ద్వారా. ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, ఆ ఊర్లోకి వెళ్ళగానే అలాగుంటుంది. ఆ హోసన్న చర్చి మందిరం యొక్క సింబల్ పైన, దానిపైన క్రాస్ కనపడుతుంటుంది. కారణం ఏంటి తెలుసా? ఈ పేతురు వలె దేవుని యొక్క మాటలను విసర్జిస్తూ ఉంటాం. అది నీకు దూరం అగునుగాక. అదో గద్దిస్తున్నాడు ప్రభుల వారినే. ఎంత హెచ్చింపు వచ్చిందో చూడండి. పేతురు, నీవు నా యొక్క సంఘాన్ని కడతావు నీవు అంటే, ఇప్పుడు ఇంత పెద్ద గొప్పతనం ఇచ్చేసాడు కాబట్టి ప్రభుల వారి చేయి పట్టుకొని ఆయన్నే గద్దిస్తున్నాడండి పేతురు. ఇప్పుడు దాకా మనం అనుకున్న పేతురు వేరు, ఇక్కడ ప్రవర్తన చేస్తున్న పేతురు వేరు. తను గొప్పవాడు అనిపించుకుంటున్నాడు, తను అక్కడ గద్దిస్తూ ఉంటున్నాడు పేతురునే గద్దించేటువంటి స్థితిలోనికి ఈ వ్యక్తి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకేం జరిగిందో చదువుతాయి అన్నమాట. అయితే ఆయన పేతురు వైపు చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, సాతానా నా వెనుకకి పొమ్ము, సాతానా నా వెనుకకు పొమ్ము. ఎవరినన్నది? పేతుర్ని. స్టిల్ హూ ఈజ్ హీ అంటే, ఇప్పుడు దాకా పేతురు ఏమై ఉన్నాడండి? దేవుని సంఘాన్ని కట్టేవాడు, ధన్యుడనిపించుకున్నవాడు, పరలోకపు యొక్క తాళపు చెవులు పెట్టుకోవటానికి అర్హుడైన వాడు. ఇప్పుడేమయ్యాడండి? మా సాతానా. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మనం చూసి సాతానా అన్నాడు అనుకోండి, ఏమవుద్దండి? మా ఇఫ్ ఎనీబడీ సేస్ టు దట్, ఏమంటామమ్మా? కోపం వస్తే మన ఇంట్లో పిల్లలు కూడా అంటాం సైతాన్ అంటాం కదా, అనలేదా? మేము అనలేదు, మా పిల్లల్ని చూసి సైతాన్ అన్నాను. ఒకసారి చేయొద్దండి మా. మరి చెప్పరు ఎందుకు అనలేదా అంటే మౌనంగా ఉంటారేంటి? అనలేదా యోహాన్? వెరీ గుడ్. అదిగో అన్నామని సౌజన్య సిస్టర్ చెప్తుంది. మనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతివాడు కూడా సాతాన్ అయిపోతాడు.
క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అయినా కూడా ఆ యొక్క పేతురు మౌనంగా ఉన్నాడు. తర్వాత మీకు చెప్తాను ఆ విషయాన్ని. పేతురు ఎటువంటి స్థితికి వచ్చాడో గమనించండి. సాతానా, నా వెనుకకు పొమ్ము. ఇంకొక మాట చూడండి, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. నీవు నాకు అభ్యంతరమయ్యా, వెళ్ళిపో. సంఘాల్లో కూడా అలాగే ఉంటారు కొంతమంది విశ్వాసులు. సంఘము యొక్క ఎదుగుదలకు అభ్యంతరముగా ఉంటారు. సంఘము యొక్క అభివృద్ధికి అభ్యంతర కారణముగానే ఉంటారు కొందరు. మన చర్చ్లో ఇన్ని బెంచెస్ అన్ని ఖాళీగా ఎందుకున్నాయో తెలుసా? మీకు అందరు గుర్తు చేసుకోండి. ఒక 4-5 నెలల క్రితం మన చర్చికి ఎన్ని కుటుంబాలు వచ్చాయి? కొత్త కుటుంబాలు ఇప్పుడైనా ఉన్నాయి నాయనా? ఒకటి కూడా లేదు. కారణం, మనం అభ్యంతరంగా ఉంటున్నామేమో ప్రశ్నించుకుందాం. మన ప్రవర్తన, మన క్రియలు అభ్యంతరంగా ఉంటే వాళ్ళు తొలగిపోతూ ఉంటారు. దేవుని యొక్క రాజ్యము ఎదుగుటకు, దేవుని కార్యములకు, సంఘము యొక్క ఎదుగుదలకు మనము ఎన్నడూ కూడా అభ్యంతర కారణముగా ఉండకూడదు. ఉంటే వారు ఏమని పిలువబడతారమ్మా? సాతానా పొమ్ము అని వాళ్ళని సంబోధించవలసిన వారమై ఉంటున్నాం. తమిళ్లో చాలా చక్కగా ఉంటుంది ఆ మాట. అప్పాలే పో సాతానే అంటే ఇప్పుడే వెలిగిపో, తొలగిపో, నువ్వు ఇప్పుడే తొలగిపో. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, సాతాన్ని ఇంట్లో పెట్టుకొని రేపో ఎల్లుండి పో అని చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడైతే సాతాను ఉన్నాడని అనిపిస్తుందో వెంటనే వాడిని తరిమి కొట్టాలి. మీకు చాలాసార్లు చెప్పాను. దర్శిలో సువార్త సేవకు పోయినప్పుడు ఒక దెయ్యం రాత్రి పెద్ద పబ్లిక్ మీటింగ్, ఒక 400-500 మంది వరకు వచ్చారు పల్లెటూరులో. ప్రార్థన అంతా అయిపోయింది. చివరిగా ప్రార్థన చేసుకోవటానికి అందరు వచ్చినప్పుడు ఒక సహోదరి వచ్చింది. చేయబెట్టగానే ధవేలను పడిపోయింది. మన క్రిస్ వారు చేయబెట్టగానే ధవేలమైన సాతాను పడిపోయింది. పడిపోతే ఇంకా అక్కడ చక్కర్లు కొడుతుంది కింద భూమి మీద పడుకొని. మేము ఎన్నెన్నో ప్రార్థనలు చేశాం. నేను పోను అంటుంది, నేను పోను అంటుంది. తర్వాత మేము గట్టిగా ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాను అన్నది. అక్కడ ఒక ఆయన నిలబడుకున్నాడు. ఎవరు ఆయన అంటే, ఈ దయ్యం పట్టిన స్త్రీ ఉంది, ఆమె భర్త. ఆయన ఏమంటున్నాడు, సార్ ఆమె అలాగే అంటుంది సార్, పోనే పోదు సార్. ఇప్పుడు ఎన్ని చోట్లకి తీసుకెళ్ళాలో అన్ని చోట్లకి తీసుకెళ్ళాను, ఎక్కడ కూడా పోతానని చెప్పిన తర్వాత పోలేదు సార్, వస్తూనే ఉంటుంది సార్. నా బ్రతుకుకు కంటకం అయిపోయింది సార్ ఈ దయ్యం అని అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, ఒకసారి ఆయన ఏమన్నాడు అని కృష్ణ నన్ను అడిగాడు. ఇట్లా అన్నాడు సార్ అన్నాడు. అయితే చేసేది ఏమి లేదు, అందరం మోకరించి ప్రార్థన చేద్దాం, అది ఎట్టా వెళ్ళిపోదా చూద్దాం. మేమందరం ప్రార్థన చేస్తూ ఉంటాం, నువ్వు లేట్ చేయని చెప్పి కృష్ణ గారు చెప్పారు. ప్రార్థన చేస్తూ ఉంటున్నా. దాదాపు 40 నిమిషాలైనా ఆ దయ్యం పోలేదు. ఎగిరెగిరి గంతులేస్తుంది. ప్రార్థన చేసే వాళ్ళ మీద కూడా ఎగురుతుంది. చివరికి అలసిపోయి చివరిలో వెళ్ళిపోతానన్నది. సార్ వెళ్ళిపోతారు అంటున్నాడు. పక్కనే కూర్చున్నాను ఆయన. లేదే సార్ నేను వెళ్ళిపోతాను అంటుంది. వెంటనే ఆయన అంటాడు, వెళ్ళదు సార్, ఇది నా బ్రతుకంతా నాశనం చేసేసింది, వెళ్ళదు అని అంటాడు. ఇప్పుడు మేము, నువ్వు వెళ్ళకపోతే నిన్ను కాల్చేస్తాం. ఇప్పటికే నేను కాల్చివేయబడుతున్నానయ్యా, నాకు ఇంకా శ్రమ వద్దు, నేను వెళ్ళిపోతాను. సరే, నువ్వు వెళ్ళిపోయేది మాకు తెలియాలి, ఎలా వెళ్ళిపోతావు చెప్పు. ఇదిగో పక్కనే ఉన్న ఈ కొబ్బరి చెట్టు ఉందే, ఈ కొబ్బరి చెట్టు మట్టను కింద పడేసి వెళ్ళిపోతాను. అదే నేను వెళ్ళిపోయేదానికి రుజువు. మేమందరం ప్రార్థన చేస్తూ ఉండగానే బాగా నిమ్మలంగా ఉన్న కొబ్బరి చెట్టు వైపు అందరూ చూస్తూ ఉంటున్నారు. ఒక కొబ్బరి మట్ట ఇరిగి దబేలన కింద పడింది.
ఇన్స్టెంట్గా జరిగినటువంటి సంఘటన. దయ్యం వెంటనే పారిపోయింది. మౌనంగా ఆ గంతులు వేస్తున్నామి కింద పడిపోయింది. అప్పుడు పేరు పెట్టి పిలిస్తే లేచి కూర్చున్నది. ప్రార్థన చేశాం, నెమ్మదిగా ఉంటుంది. ఆ తర్వాత ఆ కుటుంబం అంతా రెడ్లు కుటుంబం వారు దేవుని నమ్ముకున్నారు. ఆ కుటుంబం అంతా దేవుని నమ్ముకున్నది. ఇప్పుడు పెద్ద మందిరాన్ని కూడా వారు కట్టుకున్నారు. దర్శి దగ్గర ఒక పల్లెటూరులో, ఊరి పేరు గుర్తులేదు కానీ రాజంపల్లి, అక్కడ ఒక మందిరాన్ని కట్టుకున్నారు. ఆ గ్రామస్తులందరూ కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. సాతాను నీలో ఉన్నంత కాలము నువ్వు దేవుని కార్యాలను చూడలేవు. నీలో సాతాను నివసిస్తూ ఉన్నట్లయితే వెంటనే చెప్పాలి. యేసు ప్రభులు వారు చెప్పినప్పుడు, నా వెనుకకు పొమ్ము. సాతాను యొక్క ఆలోచనలు మనలో ఉన్నవేమో ప్రశ్నించుకుందాం. ఈ మధ్య ఒక యవనస్తుడు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు. ఏం గేమ్సో తెలియదు. చర్చిలో పైన ఆరాధన జరుగుతుంది, వాక్యం చెప్పబడుతుంది. బయట గలిబిలిగా సౌండ్ వస్తే ఏంట్రా ఈ సౌండ్ అని బయటకు వచ్చాను. ఆడుకుంటూ ఉంటున్నాడు. ఆ తర్వాత గద్దించాను, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దాని గురించి ఆరాధిస్తే అదేదో ఒక యాప్ ఉందంట, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఎంత బాగుంటుందో అని సలహాలు ఇస్తూ ఉంటున్నాడు. సాతానా వెంటనే వెనక్కి పారిపో అని చెప్పవలసిన వారమై ఉంటున్నా. నిన్ను లొంగ తీసుకొని దేవుని కార్యాలు చేయకుండా, దేవుని యొక్క కార్యములు జరగకుండా నిన్ను అడ్డుకునే ప్రతి సాతాను క్రియలు యేసు నామములో వెనక్కి పో అని చెప్పవలసిన వారమై ఉంటున్నా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మనము యొక్క జీవితంలో జాగ్రత్తగా ఈ కార్యములను గమనించవలసిన వారమై ఉంటున్నాం. 24వ వచనం చదువుతాలి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఇది దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆజ్ఞ. ఇది ఇదిగో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును. మీరు నా కాడిని ఎత్తుకొని వెళ్ళడి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, నా కాడి సులువైనది అని వాక్యాన్ని చూస్తూ ఉంటున్నా. దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించవలసిన వారం ఏంటున్నా. ఎవడైనను నన్ను వెంబడింపగోడిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. క్రీస్తు ఎదుట మనము తగ్గించుకొని ఆయనను వెంబడించే వారముగా ఉండవలసిన వారమై ఉంటున్నాము. కానీ సాతానుని మనం ఏమాత్రము కూడా కలిసిపోవటానికి, సాతానుతో సహవాసం చేయటానికి మనము ఎన్నడూ కూడా ఒప్పుకోకూడదు. మన హృదయాలు అటు ఇవ్వకూడదని ప్రభు సన్నిధిలో నేను మనం చేస్తుంటున్నాను. 26వ వచనం చదువుతాలి. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట. రాత్రివేళ మరి ప్రభుల వారి యొక్క స్థలమునకు రాత్రివేళ ఎవరికి తెలియకుండా వచ్చాడు ఒక అధిపతి. ఎవరండి అతను? వచ్చి, ప్రభువా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలన్నాడు. ఇప్పుడన్నా చెప్పండి, ఎవరు అతను? నికోదేమస్ ప్రభుల వారి దగ్గరకు వచ్చాడు. మనకు యవనస్తుడు వచ్చాడు. ప్రభువా, నేను నిత్య జీవంలోనికి వెళ్ళాలి, నేనేం చేయాలి? అన్నీ బాగున్నాయా? నువ్వు అన్నీ బాగున్నాయో చేస్తున్నావు. ఇదిగో నీకున్న ఆస్తి అంతటిని అమ్మివేసి నన్ను వెంబడించము. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక బహు దుఃఖముతో తిరిగి వెళ్ళిపోయాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, లోకాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నాలు చేయకండి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము?
తర్వాత గమనించినట్లయితే 26వ వచనం, సర్వలోకము 26వ వచనం చదువుతాలి. 27 చదువుతాలి, సమయమైంది. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమను గలవాడై తన దూతలతో కూడా రాబోవచ్చున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ప్రేమైన దేవుని సంగమా, ఇది ఆశీర్వాదములు. మొదట మనము గమనించుకున్నాం ఆశీర్వాదాలు. ఆ తర్వాత కృంగదీసేటువంటి పరిస్థితి. యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, ఇదిగో నీకు ఆ యొక్క మరణం అన్నది నీకు దూరమగునుగాక, నీకేం జరగదు ప్రభువా, మేమున్నాం అన్నటువంటి మాట అని సాతాను అనిపించుకొని ఎంతగా కృంగదీయించుకున్నాడో, మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుని చిత్తమును ఎరుగకుండా మన ఇష్టానుసారముగా ప్రవర్తించడం వలన మనము కూడా అనేక సార్లు అనేక పర్యాయాలు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటాం. దేవుని చిత్తాన్ని ఎరిగిన వారముగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. మూడవది గమనించినట్లయితే ఆయన ఆజ్ఞలను మనము పాటించే వారముగా ఉండాలి. మనము తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఆయన సిలువను వెతుకొని మనము వెంబడించే వారముగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. అలా జీవించగలిగినట్లయితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవచ్చున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చునో. ప్రేమైన దేవుని సంగమా, పేతురు ఎంతటి గొప్ప కార్యాలు చేశాడు. పేతురు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. పేతురు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. బండ అనిపించుకున్నాడు, సాతాను అనిపించుకున్నాడు. అవన్నిటిని కూడా ప్రక్కన పెట్టి యేసు కొరకు ప్రాణం ఇవ్వటానికి ప్రయత్నాలు చేశాడు. ఈ సంఘటన జరిగినటువంటి తరువాత కూడా యేసు ప్రభుల వారికి విందు ఏర్పాటు చేసిన తరువాత ఆ యొక్క విందంతా కూడా అరిగించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శిష్యులందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. నా సమయం సమీపించింది. అప్పుడు కూడా అంటూ ఉన్నాడు, అది నీకు దూరమగునుగాక ప్రభువా అని. అవసరమైతే నీ కొరకు ప్రాణమైనా పెడతామన్నాడు. పేతురు ఏమన్నాడండి? అవసరమైతే మీ కొరకు ప్రాణమైనా పెడతామన్నాడు. కానీ తెల్లవారే లోపల 3 సార్లు యేసు నాకు ఎవరో తెలియదని బొంకేశాడు. పేతురు ఈ బండానబడిన వ్యక్తే, నీ మీద నా సంఘాన్ని కడతాను అనిపించుకున్నటువంటి వ్యక్తే, పరలోకపు తాళములు నీ చేతికి ఇస్తాను అని వాగ్దానాన్ని పొందుకున్న వ్యక్తే, తెల్లవారే లోపల యేసు నాకెవరో తెలియదు అనిపించుకున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఈ పేతురే యేసు ప్రభుల కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎన్ని దేశాలకు వెళ్ళాడో. పొంతు, గలతియా, కపదొకియా, ఆసియా, బెతూనియా అనేటువంటి దేశాలకు వెళ్ళి యేసుని ప్రకటించాడు. 1 పేతురు 2వ పేతురు పత్రికలు రాసి అనేక సంఘాలను ప్రోత్సాహపరిచాడు. ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్నామే, ప్రపంచమంతటిలో అధిక గొప్ప సంఖ్య కలిగినటువంటి క్రైస్తవ సమాజమైనటువంటి ఈ రోమన్ క్యాథలిక్ అనేటువంటి సంఘం ఉన్నదే, ఆ సంఘ స్థాపకుడు పేతురే. కానీ పేతురు విగ్రహాలు తీసుకురాలేదండి. పేతురు విగ్రహాలను సంఘాలలో పెట్టలేదు. పేతురు విగ్రహాల్లో ఆ యొక్క సంఘాల లోపలికి విగ్రహాలను తీసుకురాలేదు. కాకపోతే పేతురు సమయంలో క్యాండిల్ తీసుకువెళ్ళేవాళ్ళు. ఎందుకోసమో తెలుసా? ఆ దినాలలో రోమ చక్రవర్తులు, రోమ అధిపతులు యేసుని ఆరాధించడానికి ఒప్పుకునేవారు కాదు. రహస్యంగా యేసుని ఆరాధించుకునేవారు. అలాంటి సమయంలో రాత్రులలో వారు ఆ యొక్క కింద, అనగా భూమి కింద వారి ఇళ్లలో మరి గుంట తవ్వుకొని ఆ లోపల, ఆ యొక్క గవిని లోపల వారు దేవుణ్ణి ఆరాధించుకునేవారు. అక్కడ వారికి వెలుగు కావాలి కాబట్టి క్రొవ్వు తీసుకుని వెళ్ళి ఆ క్రొవ్వులో ఆ యొక్క మరి ఒత్తి పెట్టుకుని వెలిగించుకునేవారు. క్రొవ్వు ఎందుకు తీసుకువెళ్తుంటే అప్పుడు మాత్రం పట్టుకోరంటే, క్రొవ్వు ఈ రోజుల్లో మనం బ్రెడ్కి వేసుకొని తింటాం చూసారా, చీజ్ అండ్ బటర్ అలాగా తీసుకుని వెళ్ళేవారు. కాబట్టి ఎవరు వడ్డుకునేవారు, ఇది ఆహారం తినటానికని అనుకునేవాళ్ళు. అక్కడికి వెళ్ళి క్యాండిల్ వెలిగించుకొని, క్యాండిల్ లాగా తయారు చేసుకొని వెలిగించుకొని అక్కడ ప్రభుని ఆరాధించుకునేవాళ్ళు.
కానీ కాలక్రమేణా ఆ తరువాత దాన్ని ఆ యొక్క సంఘంలో మరి విగ్రహారాధన తీసుకురావడం జరిగింది. పేతురు రోమాలో గొప్ప సంఘాన్ని స్థాపించాడు. హతసాక్షిగా నిలిచిపోయాడు. పేతురు అత్తను బ్రతికించాడు ప్రభుల వారు. ఆ స్థలంలో ఓ పెద్ద సంఘాన్ని కట్టాడు పేతురు. ఆ పేతురు అత్త ఇంటిని దేవుని యొక్క మందిరంగా మార్చివేశాడు పేతురు. రోమాలో గొప్ప సంఘాన్ని స్థాపించాడు. రోమాలో గొప్ప సంఘము ఉద్భవించింది. చక్రవర్తి అయినటువంటి న్యూరో కాలంలో ఆ యొక్క పేతుర్ని చంపివేయమని ఆజ్ఞయిస్తే పేతుర్ని చంపివేయటం జరిగింది. పేతురు చచ్చిపోయేటప్పుడు కూడా నాకైతే ఈ శిక్ష సరిపోయింది, కానీ యేసులాగా సిలువ వేయించుకోవటానికి నేను అర్హుడనో కాదు. సిలువ వేయమని ఆజ్ఞాపించేశాడు న్యూరో చక్రవర్తి. కానీ యేసులాగా సిలువ వేయకండి, నన్ను ఒక్కసారి నా మాటలను విన్నవించి గమనించి నాకు మేలు చేయండి అంటే, ఏంటి నీ ఆశ అంటే, చచ్చిపోయేవానికి చివరి ఆశ ఉంటుంది చూసారా, ఆ ఆశను అంగీకరించారు. ఏంటి అంటే, నన్ను యేసులాగా సిలువ వేయకుండా యేసులాగా సిలువకు నన్ను కొట్టి తలక్రిందులుగా వేయండి. తలక్రిందులుగా సిలువ వేస్తే దాదాపు 48 గంటలు సిలువలో వేలాడుతూ అతను చనిపోయాడు. క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు. గొప్ప విప్లవాన్ని సాధించాడు. ఈరోజు ఉంటున్న ఆ రోమన్ క్యాథలిక్ సంఘం ఉందే, ఆ సంఘ సంస్థాపకుడు ఆయన. దీన్ని కాలక్రమేణా ప్రజల యొక్క స్వార్థం అన్నది మరి ఆ యొక్క విగ్రహారాధన సంఘముగా మారిపోయింది. కానీ ఆ సంఘ స్థాపకుడు ఈ యొక్క పేతురే. 25 సంవత్సరాలు ఆ యొక్క క్యాథలిక్ సంఘాన్ని పోషించాడు. ఆ సంఘంలో పరిచర్య చేశాడు. ఆ క్యాథలిక్ సంఘానికి బిషప్గా పరిచర్య చేశాడు. క్రీస్తు శకం 64 నుండి 67 మధ్యలో అతడు తన ప్రాణాన్ని ప్రభు కొరకు సజీవంగా పెట్టిన వాడై ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, పేతురుని గురించి విన్నాం. పేతురు వలలు బాగు చేసుకుంటూ ఉంటే పగిలిపోయినటువంటి ఆ యొక్క ఓడలు బాగు చేసుకుంటూ ఉంటే పిలువబడినటువంటి పామరుడైన వాడు, అక్షర జ్ఞానము లేనివాడు, చదవరి కాదు, యేసు ప్రభుని వెంబడించాడు. అద్భుతాలు చూశాడు. క్రీస్తు కొరకు అద్భుతాలు చేశాడు. ఒక్క ప్రసంగం అండి, ఒక్కసారి వాక్యం చెప్పాడు. మొట్టమొదటి ప్రసంగం. ఎంతమంది మార్చబడ్డారండి? 3,000 మంది. 41వ వచనంలో ఉంటుంది రోమిల అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో. 3,000 మందికి ఆ యొక్క రాత్రి వేళ బాప్తిసం ఇచ్చాడు. జైల్లో ఉన్నప్పుడు పౌలు శీలలు ప్రార్థన చేస్తే ఆ జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ జైలు అధికారికి బాప్తిసం ఇవ్వటం జరిగింది. జైలు అధికారి కుటుంబం అంతా బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, క్రీస్తు కొరకు నీవు నేను ఏం చేస్తూ ఉంటున్నా? ఇంత భయంకరమైనటువంటి శ్రమ పొందాడో తెలుసా పేతురు? ఎంత భయంకరమైనటువంటి శ్రమ పొందాడు. క్రీస్తు కొరకు అద్భుత కార్యాలు జరిగించాడు. కానీ చివరి వరకు కూడా పోరాడి క్రీస్తు యొక్క రాజ్యాన్ని స్థాపించటంలో ఆయన అన్నాడు, నీ మీద నా సంఘాన్ని కట్టుదను. క్రీస్తు యొక్క సంఘాన్ని భూమి మీద స్థాపించినటువంటి వాడు పేతురు. 25 సంవత్సరాలు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని విడిచిన తరువాత 25 సంవత్సరాలు ఆ యొక్క క్యాథలిక్ సంఘం అంటే రోమా సంఘము, క్యాథలిక్ అన్నది రాదు కానీ అప్పట్లో దాన్ని రోమా సంఘం అని పిలిచేవారు. ఆ రోమా సంఘానికి అతను అధిపతిగా ఉండి బిషప్గా ఉండి పరిచర్య చేసినటువంటి వాడు. ఒకసారి ఆలోచించుకుందాం. వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టుడే? ఈ రోజున నీ యొక్క ప్రయాస ఏంటి? దేవుని సంఘము కొరకు, నీ కొరకు ప్రారంభించిన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు కొరకు నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో, నీ యొక్క ప్రయాస ఏంటో, నీ యొక్క కార్యం ఏంటో ఓసారి ప్రశ్నించుకుందాం. క్రీస్తు కొరకు నువ్వేం చేస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడో ఓసారి ప్రశ్నించుకుందాం. ఒక మాట ఉంది, చివరి మాట చదువుకున్న తల్లి. ఆ మాట
7వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవచ్చున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఒకసారి ఆలోచించుకుందాం. నీకు ఎలాంటి ఫలము రానయ్యి ఉంటున్నదో, నీకు ఎలాంటి ఫలమును ఆయన ఇవ్వనయ్యి ఉంటున్నాడో. ఒక ముగ్గురిని ఆయన తన యొక్క సేవకుడికి పిలిచాడు. ఒక ఇంటి యజమాని దేశాంతరం వెళ్ళిపోతూ ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 3 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళిపోయాడు. కొంతకాలమైన తర్వాత తిరిగి వచ్చినప్పుడు 5 తలాంతులు కలిగినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు 5నిచ్చావు, 5ని 10గా చేశానని చెప్పినప్పుడు, ఫలా నమ్మకమైన దాసుడా, నీవు 5 దేశముల మీద నీవు అధికారిగా ఉండు. 3వ వాడు కూడా అలాగే పొందుకున్నాడు. 1 తీసుకున్నవాడు అన్నాడు, నీవు చాలా కఠినస్తుడైనటువంటి యజమానుడు, ఇదిగో నీవిచ్చిన ఆ యొక్క తలాంతును నేను భూమిలో జాగ్రత్తగా దాచిపెట్టాను అని మరలా తీసుకొచ్చిస్తే ఏమన్నాడమ్మా? చీ చెడ్డ దాసుడా. ఏమనిపించుకుందామో ఓసారి ఆలోచించుకుందాం. వాని క్రియలకు తగిన ఫలమును ఆయన ఇచ్చేవాడై ఉంటున్నాడు. మన క్రియలు దేవుని ఎదుట ఎలాగున్నదో ఓసారి ఆలోచించుకుందాం. పౌలు గారు, ఈ పేతురు గారు అయితే ఎప్పుడైతే సాతానా అని ప్రభుల వారు అన్నారో వెంటనే వెళ్ళిపోవాల్సింది. అసలు యేసు ప్రభుల వారిని పేతురు అమ్మేయవలసింది యోధా కంటే కదా. సాతాన్ అంటావా నన్ను? నేనే ఉన్నాను అనుకున్నాం. ఇక్కడ మిమ్మల్ని ఎవరినైనా సాతానా అన్నాను అనుకోండి, ఏం చేస్తారమ్మా? వచ్చే వారానికి 2వ చర్చ్ తయారైపోద్ది. మమ్మల్ని పోయి సాతాన్ అంటావా, చూద్దాం నీ దగ్గరికి ఎవరు వస్తారో అని చెప్పి పక్కనే రోషాలు వచ్చేసి కావాల్సి వస్తే వెంటనే సైట్ కొని మందిరం కూడా కట్టేస్తారు వచ్చే వారానికి కదా. కానీ పేతురు అలా చేయలేదండి. పేతురు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికాడు. పేతురు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికాడు. తన ప్రాణాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబోతూ ఉంటున్నాడు అతను. 12 గోత్రాలకు తీర్పు తీర్చే వ్యక్తిగా అతను కూర్చోబెడుతూ ఉంటున్నాడు ప్రభుల వారు. అతని క్రియలకు తగిన ఫలమును అతడు పొందుకుంటూ ఉంటున్నాడు. నీకు నాకు ఎలాంటి ఫలములు రానయ్యి ఉన్నవో ఓసారి ప్రశ్నించుకుందాం. క్రీస్తు కొరకు ప్రయాసపడుదాం. ఆయన సంఘాన్ని స్థాపించుదాం. ఆయన సువార్తను లోకానికి ప్రకటించుదాం. ఆయన కాడి ఎత్తుకుని లోకములో క్రీస్తుని చాటించుదాం. అట్టి కృపా దేవుడు మనకందరికి దయచేయనుగాక. ఆమేన్. తరలించినట్టు